క్రికెటరా అండి? అవునండి. సో పెద్ద నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది ప్రోమో. సో ఎలా అనిపించింది స్టెప్? బాగానే అనిపించిందండి స్టెప్. రామ్ చరణ్ మంచి స్టెప్ వేశాడు. ఓకే, అంటే మీరు ఒక క్రికెటర్ ట్రైనింగ్కి వెళ్ళి వస్తున్నట్టున్నారు. సేమ్ టైము రామ్ చరణ్ గారు పెద్ద గ్లిమ్స్లో ఒక షాట్ కొట్టాడు. సో ఎలా అనిపించింది? బాగా అనిపించిందండి. బాగా కొట్టాడు ఆ షాట్. ఓకే, సో ఏం చెప్తారు ఒక క్రికెటర్గా? రామ్ చరణ్ క్రికెట్ గురించి సినిమా తీస్తున్నాడు కదా పెద్ద, అంటే మంచిగా అనిపిస్తుంది. వేరే అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు క్రికెట్ ఆడడానికి. ఓకే, సో ఏం చెప్తారు క్రికెటర్గా పెద్ద మూవీ గురించి ఏం చెప్తారు? చూసిన వాళ్ళు అందరూ ఇన్స్పైర్ అవ్వండి, మంచిగా ఆడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. ఓకే, సో అంటే నేల మీద ఉండి స్టెప్ వేసేటప్పుడు చరణ్ అన్న ఎలా అనిపించాడు? మంచిగా అనిపించాడు చెప్పాలండి, కూల్గా ఉండే. సో ఏఆర్ రెహమాన్కి అదే ఫస్ట్ డైరెక్ట్ సినిమా, తెలుగు సినిమా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం ఎలా అనిపించింది? అంటే వినడానికి మంచిగా అనిపించిందండి. రామ్ చరణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? న్యాచురల్గా ఉంటుంది. ఈసారి రామ్ చరణ్ గారు 6 కొడతాడా పెద్ద సినిమాతో? కొడతాడు. రామ్ చరణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి? అంటే ఉన్న వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారు నార్మల్గా, అంటే క్యాజువల్గా ఉంటుంది. అంటే డైరెక్టర్ బుచ్చుబాబు మా ఫ్యాన్స్ ప్రాణాన్ని నిలబెడతాడా హిట్తో? నిలబెడతారు, అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళని నిలబెడతారు. సో వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే? వన్ వర్డ్, కూల్. సో ఆయనలో ఫైట్, డ్యాన్స్ అండ్ కామెడీ అండ్ హీరోయిజం ఏమి ఇష్టం మీకు రామ్ చరణ్ గారు? కామెడీ, డ్యాన్స్. సో పెద్దకి వెళ్తారా? వెళ్తా. థ్యాంక్ యూ.